దేవుని తీర్పులు కూడా అంత భయంకరంగా ఉంటాయి. సృష్టికర్తని దేవుడు అన్నాడు, లేని వార్తను పుట్టించకూడదు, నా సమాజంలో కొండెగాళ్ళు కొండెగత్తలు ఉండకూడదు. కొండెములాడుట దేవునికి విరోధమైనటువంటి పని. లేని వార్తను పుట్టించడం వల్ల అంటే వాళ్ళు అనని మాట అన్నట్టు, చేయని పని చేసినట్టు, చూడండి వారు చూసినట్టు. ఇక ఇలా లేనటువంటి వాటిని వాళ్ళ ఊహాగానాల్లో ఉండి పుట్టించిన మాటలు తీసుకొచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేస్తూ ఇతరుల్లో సాక్ష్యం పాడు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు చాలామంది సమాజంలో పెరిగిపోయారు. అందులో ఒకటే ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరు జాన్ వెస్లీ, సహోదరి బ్లెస్సీ వెస్లీ పైన అనవసరంగా అలిగేషన్ చేసి ఎలాంటి ఆధారం లేకుండా, నిజ నిర్ధారణ లేకుండా వారిని అవమానపరుస్తూ పోస్టులు పెట్టడం అనేది ఎంత క్రూరమైన పని. అక్కడక్కడ మానసిక రోగుల గురించి విన్నాం, కానీ ఈ రోజుల్లో మానసిక రోగం ఇంత ఘోరంగా కూడా మారిపోయిందా? ఈ ఆధునిక ప్రపంచంలో, ఇంత డెవలప్ అవుతున్న ప్రపంచంలో ఇంత క్రూరులుగా, అయోమయంగా, ఏమాత్రం ఆలోచించకుండా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు అవునా కాదా ఏమీ తెలుసుకోకుండా ఎవరో పుట్టించిన పుకార్లను, రూమర్స్ని తీసుకువెళ్ళి థంబ్నెయిల్స్లో పెట్టి యూట్యూబ్లో ప్రపంచం అంతకు పంపించడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. వారు దేవుని సేవ చేస్తున్న సేవకులైన వారి మీద నిందలు వేయాలన్న దురాలోచన ఎవరికి పుట్టింది? ఇటువంటి దుష్టాలోచన ఎవరికున్నా మానుకోండి, క్షమాపణ కోరండి. తప్పైపోయిందని సోషల్ మీడియాలో మీరు ఎక్కడెక్కడైతే ప్రకటించారో మరొక వీడియో చేసి ప్రపంచం అంతటికి పంపండి. నిర్దోషులపైన నింద వేయడం దేవుని దృష్టిలో చాలా భయంకరమైనది.